హృదయాలోచన ఎరిగినవాడా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. హృదయాలోచన ఎరిగినవాడా, ఎదలో స్థానము కోరిన ప్రభువా. మృదమర నిన్నే కొలుతును, మదిలో నిన్నే కీర్తింతును. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నిశ్శబ్దంగా ఊరకుండుము అనే అంశం ద్వారా మనం నేర్చుకుందాము. నిశ్శబ్దంగా ఊరకుండుము అనే అంశం ద్వారా మనం నేర్చుకుందాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. 35 నుంచి 41 వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన ఎంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఆయన దోణె ఆమరమున తలగాడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు ప్రభువారు ఆయన ఆ దోణిలో కొద్దిసేపు పడుకొని ఉన్నారు. పడుకొని ఉన్నప్పుడు అక్కడున్నటువంటి తను వెంబడిస్తున్నటువంటి శిష్యులు, ప్రభువా, నీకు చింత లేదా అని చెప్పినప్పుడు గాలిని తుఫానును గద్దించగా అవి వెంటనే నిమ్మలమైనటువంటి విషయాన్ని ఈ 35వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చూస్తాం. ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, దాదాపు ఇది బాగా ఈ గాలి యొక్క భావము, గాలి తుఫాను యొక్క ఆలోచనను మనం చూస్తే చాలా ఇబ్బంది తలెత్తవచ్చు. ఎందుకు అని అంటే, దాని ఎడల్పును పొడుగును ఆ యొక్క సముద్రం తీరమును చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కానీ దేవుని మాటకు అది లోబడి ఉంటూ ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు గలిలయ సముద్రపు చుట్టూ ఉన్న 15 లోయలు, గలిలయ సముద్రము చుట్టూ ఉన్న పదునైన లోయలు గాలులు వీయడానికి ఆకస్మిక తుఫానులను సృష్టించడానికి అనుమతిస్తాయి. ముఖ్యంగా మధ్యాహ్నం హెర్మోను పర్వతం సముద్రము మట్టానికి 9200 అడుగుల నుండి
దిగువ లోయ మరియు సరస్సు మధ్య ధర సముద్ర మట్టానికి 682 అడుగుల దిగువన వరకు గాలి వీచినప్పుడు చల్లని పర్వత గాలి, వేడి గాలి మరియు సరస్సు జలాలను ఢీకొనడంతో బలమైన గాలులు వీస్తాయి. తరచుగా వర్షం, తుఫాను లేకుండా కూడా పెద్ద అలలను సృష్టిస్తుంది. ఈ తుఫానులు అనుభవజ్ఞులైన మత్స్యకారులను కూడా ఆందోళనకు గురి చేస్తాయి. దోణి అడుగున ఉండే అరలో తుఫాను పడవను ముంచబోతున్నప్పుడు ఒక తలగడపై తలవాల్చుకొని నిద్రించున్నాడు. అలాంటి భయంకరమైన గాలిలో యేసు ఎలా నిద్రించగలిగాడు? యేసు ప్రభువారు ఎలా నిద్రించగలిగాడు? ఈయనకు గాలి, తుఫాను లోబడుతూ ఉంటూ ఉన్నది. ఎలా అని చెప్పి వారందరూ ఆలోచన చేస్తూ ఉంటున్నారు. మరి 4వ అధ్యాయము 36వ వచనాన్ని మళ్ళీ మనం చూద్దాము. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన ఎంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. 5వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. మళ్ళీ అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము కూడి రావడము చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. 6:32 30 నుంచి చూద్దాం. 32 చూద్దాం. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళిరి. అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిరి. 8వ అధ్యాయం 10వ వచనాన్ని చూసినప్పుడు, మార్కు సువార్త 8:10 చూసినప్పుడు, ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చాను. దోణి ఎక్కి దల్మనూత ప్రాంతములకు వచ్చాను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి నిశ్శబ్దంగా ఊరకుండుము అని చెప్పి యేసు ప్రభువారు ఎప్పుడైతే వాటిని గద్దించాడో వెంటనే ఆ గాలి, తుఫాన్ అంతా కూడా నిమ్మలమైంది. ఒకవేళ యేసు ప్రభువారు పడుకున్నటువంటి పద్ధతును మనం చూసినప్పుడు అసలు మానవులుగా మనకైతే ఆ ప్రయాణం కూడా మనం చేయలేమా అనిపిస్తుంది. ఒకవేళ చేసినా నిద్రపోవాలనేటటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితిలో మనకు రాదు. ఎందుకు అని అంటే అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అఫ్కోర్స్ ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు సాధ్యపడుతుంది, కానీ మనకైతే అది సాధ్యం కాదు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయానికి మనం వెళ్దాం ప్రియులారా. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాం. 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుంటే, 3వ దినంన గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి.
అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. యేసు ప్రభువారు చేసినటువంటి ఈ యొక్క అద్భుతం కానా అను ఊరిలో పెండ్లి విందులో చేసినటువంటి అద్భుతమై ఉంటున్నది. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. మరియు ప్రియులారా, అక్కడ ఎటువంటి వాతావరణం ఉన్నదో అని చెప్పి మనం గ్రహించినప్పుడు చాలా ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది. మరియమ్మ గారు చెప్పారు, మరి అమ్మా నా సమయం ఇంకా. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని అని, నా సమయం ఇంకా రాలేదని చెప్పాను. అయినను మరియమ్మ గారు తన శిష్యుల దగ్గర చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువారు ఏదైతే చెప్తారో దానిని మీరు చేయడని చెప్పాను. అటు తర్వాత చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము అవసరతల కొరకు, అక్కర కొరకు దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఆధారపడి దేవుని చిత్తాన్ని గ్రహించేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని చిత్తం మనకు తెలియపరచబడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఆయన నిజమైన ద్రాక్షవల్లి అయి ఉంటున్నాడు, మనము తీగలమై ఉంటూ ఉన్నాం. ఆయనకు వేరుగా మనం ఏమి చేయలేము. కాబట్టి మన ఉద్దేశములన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తే, 8:24, 23 నుంచి చూస్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయం. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నావని చెప్పుకొనిరి. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, యేసు ప్రభు వారికి సమస్తము లోబడుచు ఉన్నది. సర్వాధికారి అయినటువంటి క్రీస్తు అయి ఉంటున్నాడు, ఆయనకు సమస్తము లోబడి ఉంటూ ఉన్నది. కానీ ఒక్క మానవుడు మాత్రమే తప్పిపోతూ ఉన్నాడు. మానవుని బాగు చేయడానికే, మానవుని సరిచేయడానికే, మానవుని వంకర టింకర కలిగినటువంటి ఆ బుద్ధిని సరిచేయడానికే తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించి ఉంటూ ఉన్నాడు. నశించిన దానిని వెదికి రక్షించడానికి పంపించి ఉంటూ ఉన్నాడు. ఇంకా మన ఆలోచనలో ప్రభువు మీద ఆనుకొని ఉండకపోతే, అంటుకట్టుకొని ఉండకపోతే, చెప్పిన మాట వినకపోతే, దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే మనకు ఆయాసమే అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా.
9 నుంచి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసి కొనిపోయాను. ఆయన సాతాను చేత శోధింపబడును. అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఆయన యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి, మరి ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పి తండ్రి స్వరాన్ని మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, వింటూ ఉన్నాం. మరి అలా దేవుని యొక్క ప్రణాళిక ఉంటూ ఉన్నది. అది మనము మర్చిపోవద్దు. ఆయనకు యేసు ప్రభు వారికి సర్వాధికారం ఇవ్వబడి ఉంటున్నది. సర్వం ఆయనకు లోబడుతూ ఉంటూ ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాము, 41 చూద్దాం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొని, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించేనే నీ వాక్యము, ఆదుకునేనే నీ హస్తము, ఆదరించేనే నీ వాక్యము, ఆదుకొనేను నీ హస్తము, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, శ్రమలలో నీవు నాకు తోడై ఉంటివి, మొర పెట్టగా నా మొర వింటివి, శ్రమలలో నీవు నాకు తోడై ఉంటివి, మొర పెట్టగా నా మొర వింటివి, ఆదుకొంటివి నన్నాదుకుంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి, ఆదుకొంటివి నన్నాదుకొంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా, గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలల చేత నా జీవితము కొట్టబడి ఉన్నప్పుడు, నా జీవితము నెట్టబడి ఉన్నప్పుడు, వ్యాధులతో నింపబడి ఉన్నప్పుడు, బాధలతో నింపబడి ఉన్నప్పుడు, శ్రమలతో నింపబడి ఉన్నప్పుడు ఆయన మనకు సహాయకునిగా ఉంటూ ఉన్నాడు, రక్షకునిగా ఉంటూ ఉన్నాడు, ఆశ్రయ దుర్గంగా ఉంటూ ఉన్నాడు, మన కాపరిగా ఉంటూ ఉన్నాడు, మన సంరక్షకుడు, మన పోషకుడు, మన విమోచకుడు అయి ఉంటూ ఉన్నాడు. మన పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని బలిగా
మన పాపముల నిమిత్తము తన రక్తాన్ని బలిగా అర్పించినటువంటి దేవుని కుమారుడై ఉంటున్నాడు. ప్రియులారా, నా జీవితంలో శోధనలు ఆటంకాలు వచ్చినప్పుడు యేసు వైపు చూడడం కానీ మనం మర్చిపోవద్దు. ప్రియులారా, ఆయన ఉన్నాడనేటటువంటి ధైర్యంతో మనం ఉండాలి. అక్కడ ధోనిలో ఉన్నటువంటి వారు, ప్రభువా నీకు చింత లేదా అన్నారు. కానీ మనము ఆలోచన చేయగలిగింది ఏమిటి అని అంటే, దేవుని వాక్యము మనల్ని 119వ కీర్తన 105వ చరణంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై నడిపిస్తూ ఉన్నదని చెప్పి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. దేవుని యొక్క మాటల చేత మనం ఆదరించబడాలి. కానాను విందులో అక్కర నెరిగినటువంటి క్రీస్తు ఆ యొక్క కొరతను తీర్చాడు. మరి మనం కూడా క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నటువంటి మనము ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేటటువంటి వారిగా, ప్రభు ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు, సహాయం చేయడానికి మా కాపరి ఉంటూ ఉన్నాడు అని చెప్పి మనకు గుర్తుకు తెచ్చుకోవాలి. దేవుని మాటలు మనకు అందుకొరకే రాసి ఉంచబడి ఉంటున్నాయి. పరిశుద్ధ లేఖనాలు మనకు ఆదరణ కలిగించడానికే రాసి ఉంచబడి ఉంటున్నాయి. అన్ని విషయాలను కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. నిశ్శబ్దంగా ఊరకుండుమని చెప్పి గాలిని, తుఫానును గద్దించగా నిమ్మలమాయను అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ మనం కూడా మన జీవితంలో అలలు అనేటటువంటి సమస్యలు, తుఫాన్ అనేటటువంటి సమస్యలు, గాలి అనేటటువంటి సమస్యలు నాకు అనేకమైనటువంటి కూడా చుట్టుముట్టవచ్చు. దానికి తగిన కారణం, తగిన జవాబు దేవుని దగ్గర ఉంది. దేవుణ్ణి మనం అడిగేవారిగా ఉండాలి. ఆయన సహాయాన్ని తీసుకునేటటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆయన మనకు అన్ని విషయాల్లో తోడుగా, అండగా, కోటగా, ఆశ్రయ దుర్గంగా ఆయన ఉంటాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాకుండా గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడినప్పుడు ఆదరించను నీ వాక్యము. అవును ప్రియులారా, ఆయన వాక్యాన్ని మనకు ఆదరిస్తుంది, ఆదరణ కలిగిస్తూ ఉన్నది. యోహాను సువార్త 14:6లో, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును రానేరడని మీరు దేవుని వాక్యం సెలవివ్వబడింది. యోహాను సువార్త 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయమని చెప్పి గుర్తు చేయబడింది. మరి సత్యమందు ప్రతిష్ఠింప చేయడానికి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా, చూపితివి నీ మహిమా, కొనియాడెదము ప్రియ యేసు. చూపితివి నీ మహిమా నాకు, కొనియాడెదము ప్రియ యేసువా. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, నీ తట్టు రమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి. నీ తట్టు రమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి. నేను నిన్ను ఆత్మలో తెలుసుకొంటిని, నీవే నా సర్వమని ఎరిగితిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మాటల ద్వారా, నేర్చుకోవడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా,
పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా, అనేక బైబిల్ తరగతుల ద్వారా నేర్చుకోవడం ద్వారా, అనేకులు బోధించినటువంటి బోధలో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకోవడం వల్ల మనము ఎంతో కొంత దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం సాధ్యమవుతుంది. మనమందరం కూడా ఈ భూమి మీద జీవితాంతం కొనసాగేటటువంటి విద్యార్థులుగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి అనుదినము దేవుని యొక్క విద్యను అభ్యాసిస్తూ, దేవుని వాక్యాన్ని మనం పాటిస్తూ, చదువుకుంటూ, మన చేతులతో దేవుని వాక్యాన్ని తాకుతూ, అలాగునే దేవుని మాటలను మన నోటితో పలుకుతూ, దేవుని పాటలను మన నోటితో పాడుతూ, ప్రార్థన చేస్తూ, మనము ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాలను తప్పించుకోవడానికి మనము చేయవలసినటువంటి పనులు అనేకం కలవు. కాబట్టి అందులో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేకమైన విషయాలు మనకు తడుతూ ఉంటాయి. అనేకమైనటువంటి శరీర కార్యాలు మనకు తడుతూ ఉంటాయి. తడుతూ ఉన్నప్పుడు వాటిలోకి వెళ్ళి బయటపడేటటువంటి ప్రయత్నములు చేయాలి. లోకంలో జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరముల్, క్రోధములు, కక్షలు, భేదములు, ఈ మతములు, ఆసూయలు, మాతతులు, అల్లరితో కూడినాట పాటలు, ఇవన్నీ మనలో ఉండకుండగా యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి నెమ్మదిగా ఈ లోకంలో జీవించడం చాలా సుఖవంతమైనటువంటి, శ్రేయస్కరమైనటువంటిది. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయనను మరచిపోవద్దు, ఆయనను ఇడిచిపోవద్దు. ఏబు గారు తన కష్టాలు వచ్చినప్పటికీ దేవుని విడువలే. ఏసేపుకు కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడువలే, నీతిని విడువలే. నోహో గారికి ఆ పడవను తయారు చేసినప్పుడు చాలామంది ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, ఆయాసకరంగా మాట్లాడినప్పటికీ ఆయన జడియలేదు, బెడియలేదు. తిమోతి గారికి, అపోస్తలులకు, పౌలు గారికి అనేకులను ఇబ్బంది పెట్టి చంపివేసినప్పటికి కూడా దేవుని వాక్యాన్ని వారు సత్యము ప్రకటించడానికి ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలే. కాబట్టి ఈ లోకంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. దేవుని చిత్తం మాత్రమే మనల్ని సజీవముగా నిలిపి ఉండేటటువంటిదిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు ఊరకుండుము అనే అంశం ద్వారా నైనా మీ కుమారుడు గాలిని, తుఫానును గద్దించగా నిమ్మలమయ్యుని ఈ లోకంలో మానవులుగా మేము ఉంటున్నటువంటి మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించమని వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.